తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో గవర్నర్ రాధాకృష్ణన్ను కలవనున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయనతో చర్చించబోతున్నారు. తాజాగా ప్రభుత్వం రూపొందించిన బిల్లులపై రేవంత్ రెడ్డి గవర్నర్తో చర్చిస్తారు. ప్రభుత్వం రూపొందించిన బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో అమల్లోకి తెచ్చే యోచన చేస్తోంది సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో గవర్నర్ రాధాకృష్ణన్ను కలవబోతున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయనతో చర్చించబోతున్నారు. తాజాగా ప్రభుత్వం రూపొందించిన బిల్లులపై రేవంత్ రెడ్డి గవర్నర్తో చర్చిస్తారు. ఇక ప్రభుత్వం రూపొందించిన బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో అమల్లోకి తెచ్చే యోచన చేస్తుంది తెలంగాణ సర్కార్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ను కలవబోతున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయనతో చర్చిస్తారు. తాజాగా ప్రభుత్వం రూపొందించిన బిల్లులపై రేవంత్ రెడ్డి గవర్నర్తో చర్చిస్తారు. ప్రభుత్వం రూపొందించిన బిల్లులు ఆర్డినెన్స్ రూపంలో అమల్లోకి తెచ్చే యోచన చేస్తుంది తెలంగాణ సర్కార్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు. మధు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు గవర్నర్ కలవనున్నారు. కాసేపట్లో తెలంగాణకు సంబంధించిన కొన్ని బిల్లులు ఉన్నాయి, దానికి సంబంధించిన ఆమోదం పొందడానికి గతంలో కూడా మాజీ సీఎం కేసీఆర్ కూడా గవర్నర్ తమిళసైని కలవడం జరిగింది. అప్పుడు కొన్ని బిల్లులకు సంబంధించిన ఇట్లా ప్రపోజల్ పెట్టి ఆమోదించలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బిల్లులకు సంబంధించి ఆమోద ముద్ర వేయించుకోవడానికి గవర్నర్ దగ్గరికి వెళ్ళి అతని ద్వారా ఆమోద ముద్ర వేయించి ఆ బిల్లులకు సంబంధించిన రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వాటిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అందుకోసమే తెలంగాణలో పరిపాలనకు సంబంధించింది, అట్లాగే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించిన కొన్ని బిల్లులు ఉన్నాయి, చాలా విషయాలకు సంబంధించినవి. ఆ విషయాల బిల్లులన్నింటినీ ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేయించుకున్న తర్వాతనే అసెంబ్లీ సమావేశాల్లో వీటిని చర్చించే అవకాశం ఉంది. దీని నేపథ్యంలోనే గవర్నర్ రాధాకృష్ణన్ను కలిసి తనకు సంబంధించిన బిల్లుల నేపథ్యాన్ని వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధు. రైట్, థ్యాంక్ యూ రామ్.